హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మార్నింగే వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ చూసారా, ఎర్లీ మార్నింగే మా ఇంట్లో చెట్లు అయితే చూపిస్తున్నానండి. కొన్ని మాత్రమే వేసుకున్నానులేండి పూల కుండీల్లోని. సో అవైతే మీకు చూపిస్తున్నాను. ఉదయాన్నే మంచిగా అయితే పూచున్నాయి పువ్వులన్నీ కూడాని. అవైతే చూపిస్తున్నాను. భలే అనిపిస్తుంది కదా మార్నింగ్ ఇలా ఫ్లవర్స్ని అయితే చూస్తేని. తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను ఫస్ట్ బ్రష్ అయితే చేసేస్తున్నానండి. పెద్ద బాబు అయితే నాతో పాటు లేచేశాడు. ఇంకా చిన్న బాబు అయితే నిద్ర లేవలేదండి, పడుకొనే ఉన్నాడు. ఇంకా పెద్ద బాబుని బ్రష్ చేద్దాం రా నాన్న అని అంటే, వద్దమ్మా నేను కొంచెం సేపు ఆగి చేస్తాను అని చెప్పేసి మారం చేస్తూ ఉన్నాడండి. ఇంకా సరేనని నేనైతే ఇక్కడ ఫస్ట్ బ్రష్ చేసేస్తున్నాను. సరే పాలైనా కాచిస్తాను తాగురా అంటే, వద్దమ్మా పాలు ఈరోజు అని చెప్పేసి పాలు కూడా తాగలేదండి ఈరోజు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ బ్రష్ చేసేసాక తర్వాత వాడి దగ్గరికి వెళ్దాంలే అనేసి ఇంకా నేనైతే బ్రష్ చేస్తూ ఉన్నాను. మాకైతే ఇక్కడ మేము ఉండే దగ్గర కొంచెం బిల్డింగ్ అయితే కడుతున్నారండి, కన్స్ట్రక్షన్. మాకైతే ఫుల్గా చల్లగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఎండ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడైతే నేను టీ అయితే పెట్టుకున్నానండి గ్యాస్ మీదని. సో టీ మరిగేలోపు ఇక్కడ వచ్చేసి చిన్నబాబు కోసం అనేసి వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను వాటర్ బాటిల్లోని. అలాగే పెద్ద బాబుకి కూడా స్కూల్కి అయితే పంపించాలి కదండి. సో ఈరోజు పెద్ద బాబుకి కూడా స్కూల్కి చాలా లేట్ అయిపోయింది. సో పెద్ద బాబుకి కూడా వాటర్ అనేది ఇక్కడైతే ఫిల్ చేసేస్తున్నాను. ఈరోజు లేవడమే 7కి అయితే లేచామండి. చిన్న బాబు అయితే నైట్ 12కి అయితే నిద్ర లేచేసి ఇంకా ఎప్పటికో పడుకున్నాడు. సో దానివల్ల ఏంటంటే నిద్ర అనేది లేదు. ఇంకా 7కే మెలకువ వచ్చింది. ఇంకా అప్పుడే లేచాము. బాబుకేమో 7:45కి స్కూలు. కానీ ఇప్పుడు క్లాసెస్ అయితే ఏం జరగట్లేదండి. కానీ అయినా ఎందుకులే ఇంట్లో అనేసి స్కూల్కి అయితే పంపిస్తున్నాను. లేట్గానే పంపించాను, ఈరోజు 8:30కి పంపించానండి. సో ఇక్కడైతే నేను టీ కూడా తాగేస్తున్నాను. టీ అయితే కాగిపోయాయండి, ఇక్కడ తాగేస్తున్నాను నేను కూర్చొని బయట. నెక్స్ట్ వచ్చేసి పెద్ద బాబుకి అయితే బ్రష్కి పేస్ట్ అయితే వేసి ఇచ్చానండి. ఈ బ్రష్ మొన్న గ్రాసరీస్కి వెళ్ళాం కదా, అక్కడైతే తీసుకున్నాడు. బుజ్జిగా భలే ఉంది కదా. మా పెద్ద బాబు చిన్నగా ఉన్నప్పుడు ఇలా తీసుకునేవాడండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకున్నాడు. ఒక 6 months నుంచి అయితే కొంచెం పెద్ద బ్రష్తోనే బ్రష్ అయితే చేపిస్తున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది తీసుకుంటా అమ్మ అనే తలకి ఇంకా తీసుకోమన్నానండి. ఇక్కడైతే బ్రష్ చేయనని మారం చేస్తుండే ఇంకా నేనే బ్రష్ చేయించాను దగ్గరుండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాబుకి నీట్గా వాష్ చేసేసిన తర్వాత ఇక్కడ ఇడ్లీ తింటావా అంటే ఇడ్లీ వద్దమ్మా అన్నాడు. ఇంకా సరే అని దోశలు అయితే తింటా అన్నాడండి. ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. ఈలోపే చిన్న బాబు అయితే లేచేశాడు. ఇంకా మా అత్తమ్మ ఎత్తుకుంటుంటే ఏడుస్తున్నాడు. ఇంకా సరే అని నేనే ఎత్తుకొని దోశలు అయితే వేస్తున్నానండి. ఇక్కడ ఈరోజు కూడా చట్నీ ఏం చేయలేదండి. టొమాటో పచ్చడి ఉంది కదా, అది వేసుకొని మేము దోశలు అనేది తినేసాము. టొమాటో పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు రెసిపీ కావాలనుకుంటే నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను, నా ఫుల్ లెంత్ వీడియో ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పచ్చడి అనేది. సో నెక్స్ట్ వచ్చేసి బాబుకి దోశలు వేసేసిన తర్వాత చిన్న బాబు కోసం అనేసి ఇడ్లీ కూడా సర్వ్ చేసేస్తున్నాను ఇక్కడ. సో చిన్న బాబుకి ఇడ్లీ అలాగే పెద్ద బాబుకి దోశలు కూడా ఇద్దరికి రెడీ అయిపోయాయి కదండి. ఇంకా ఇద్దరిని అయితే పక్కనే కూర్చోబెట్టుకొని టిఫిన్ అయితే తినిపిస్తున్నానండి చిన్న బాబుకి. పెద్ద బాబు అయితే తనంతట తానే తినేస్తున్నాడు. చిన్న బాబుకి అయితే నేను తినిపిస్తున్నానండి. ఇంకా బాబుని కింద కూర్చోబెట్టేసేసి కొన్ని టాయ్స్ అనేది వేస్తే కూర్చొని వాటితో ఆడుతూ అయితే తింటున్నాడండి. కానీ అస్సలు ఇడ్లీ తినట్లేదండి, ఎందుకో తెలీదు. ఒక 1 week నుంచి భలే ఇబ్బంది పెట్టేస్తున్నాడు టిఫిన్ తినడం కోసం. అసలు ఈరోజు అయితే హాఫ్ ఇడ్లీ కూడా తినలేదండి. అది తినది కూడా వామిటింగ్ అయితే చేసేసుకున్నాడు ఫుల్గాని. ఇద్దండి వేసిన 1 ఇడ్లీలో కొంచెం అయితే తిన్నాడా, దాన్ని అయితే మొత్తం వామిటింగ్ చేసుకున్నాడు. ఆ క్లిప్పింగ్స్ కూడా తీద్దాం అనుకున్నాను నేను ఇంకా, కానీ తీయలేదండి. ఇంకా పిల్లలిద్దరు టిఫిన్ తిన్న తర్వాత ఇక్కడైతే పెద్ద బాబు స్కూల్కి వచ్చేసి స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ప్లాస్టిక్ అయితే యూజ్ చేయకూడదు కదండి పిల్లలకి, కానీ మా పెద్ద బాబుకి చెప్తే అస్సలు వినడండి. వాడికి నచ్చిన బాక్స్లోనే పెట్టాలి స్నాక్స్ అనేది, లేదంటే ఏడుస్తాడు. ఇంక ఇక్కడ వచ్చేసి స్నాక్స్ బాక్స్ కోసం అనేసి నేనైతే కేక్స్ అయితే పెడుతున్నానండి, చిన్న కేక్స్. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు వీటిని. సో ఇక్కడైతే పెద్ద బాబుకి స్నానం చేపించేసి రెడీ చేసేసానండి పెద్ద బాబుని స్కూల్కి. ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ నేను ఈరోజు వంట వచ్చేసి ఏమీ చేయట్లేదండి, రైస్ ఒకటే పెడుతున్నాను. నిన్న ఫిష్ కర్రీ అయితే చేశానండి. సో అదైతే ఉండిపోయింది, ఇంకా అదే వేసుకొని తింటాం ఈరోజు మేము. ఫిష్ కర్రీ చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డే అయితే సూపర్గా ఉంటుంది. మీరేమంటారు కామెంట్ చేయండి. సో ఇక్కడైతే బియ్యం అయితే వేసేసుకొని నేను కుక్కర్లోని మంచిగా వాష్ చేసేస్తానండి, 2 times కానీ 3 times కానీ. సో రైస్ అనేది ఎక్కువసేపు సోక్ అయితే కొంచెం అన్నం మనకి మంచిగా అవుతుంది అనేసి నేనైతే ముందుగానే రైస్ అయితే సోక్ చేసేస్తానండి ఈ విధంగా డైలీ కూడాని. సో రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసులేండి.
సో ఇక్కడైతే మంచిగా వాష్ చేసేస్తున్నాను. ఇంకా చిన్నబాబు అయితే ఆడుకుంటున్నాడండి అత్తమ్మ దగ్గర. చిన్నబాబుకి కూడా వాటర్ పెట్టేస్తున్నానండి స్నానం చేపిద్దామనేసి. సో ఈలోపు రైస్ అయితే వాష్ చేసేస్తున్నానండి ఇక్కడ. ఈరోజు చిన్నబాబు అసలు టిఫినే తినలేదు కదా, అందుకోసం చిన్నబాబుకి కూడా చాలా త్వరగానే స్నానం అయితే చేపించానండి ఈరోజు. ఇంకా ఇది వాష్ చేసిన వెంటనే లిడ్ అయితే పెట్టేసి వాటర్ వేసేసి పక్కకు పెట్టేస్తాను. ఇక్కడ చిన్నబాబుకి అయితే స్నానం అయితే చేపించి వచ్చేసానండి. ఇంకా చిన్నబాబుకి స్నానం చేపించాక మంచిగా తుడవాలి, తర్వాత మాడికి పసుపు వేయాలి, తర్వాత సాంబ్రాణి కూడా వేస్తాను. ఇంకా తర్వాత ఫీడింగ్ ఇచ్చేసాక ఇక్కడైతే డ్రెస్ వేసి రెడీ చేసేసానండి. కూర్చోబెడితే ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు. నేను కూర్చోబెట్టవలేదండి, వాడే లేచి కూర్చునేస్తున్నాడండి. సో చూసారు కదా ఎలా ఆడుకుంటున్నాడో. రిమోట్ కావాలని ఫుల్ గోల్ చేస్తున్నాడండి ఊరికే. ఇంక ఇక్కడ వచ్చేసి ఉయ్యాల్లో వేస్తానంటే ఫుల్ ఏడుస్తున్నాడు ఉయ్యాలని చూసి. ఇంకా మంచం మీద పడుకోబెడదాం కదా అంటే అస్సలు పడుకోవట్లేదు. ఇంకా పడుకోవట్లేదు కదా అనేసి ఇక్కడైతే నేను బెడ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. సో బెడ్ అంతా సర్దేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుందాం అనేసి ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ కూడా మంచిగా వేస్తున్నానండి. పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నీట్గా అయితే సర్దేస్తాను. కానీ ఆఫ్టర్నూన్ వచ్చాక మళ్ళీ ఎలా ఉన్నదో అలాగే చేసేస్తాడులేండి గోలగోలగా ఇల్లంతా అని. పిల్లలు ఉంటే ఇంతే కదా. చిన్నబాబుని అయితే నిద్రపిచ్చేసానండి. ఇంకా చిన్నబాబు అయితే ఇక్కడ నిద్రపోతున్నాడు మంచిగా ఉయ్యాల్లోని. మంచిగా బెడ్ మీద నిద్రపోయిన తర్వాత అప్పుడు ఉయ్యాల్లో తీసుకొచ్చి పడుకోబెడతానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ బాత్ చేసి వచ్చేసానండి. చేసి వచ్చిన తర్వాత నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత వీడియో అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను ఇక్కడ. సో అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే నేను పూజ చేద్దాం అనుకుంటున్నానండి. టైం వచ్చేసి 10 అలా అవుతుంది. ఇక్కడైతే పూజకు కావాల్సిన అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకునేసానండి. ఈరోజు ప్రసాదం కింద మ్యాంగో అయితే పెడుతున్నానండి దేవుడికి, మామిడి పండు. సో ఈ ఇయర్లో ఫస్ట్ మ్యాంగో అండి మేము టేస్ట్ చేయబోతున్నాము. అలాగే మల్లె పువ్వులతో అయితే పూజ చేయబోతున్నానండి. అలాగే కొన్ని టేబుల్ రోసెస్ అయితే పూచాయండి మా చెట్లకి. సో అవి కూడా కోసుకొచ్చేసాను ఇక్కడ. సో ఇప్పుడైతే పూజ అనేది కంప్లీట్ చేసేసుకుంటానండి. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ నాకు పిల్లలతోని అస్సలు వీలు అవ్వదు. అందుకోసం నేను ఈవినింగ్ టైంలోనే చేసుకుంటాను. ఈరోజు అంటే వంట చేయడం ఏం లేదు కాబట్టి, రైస్ ఒకటే కాబట్టి టైం ఉంది అనేసి నేనైతే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏమో పూజ అయిపోయిన వెంటనే ఇక్కడ బట్టలన్నీ కూడా హ్యాండ్ వాష్ చేశానండి. మిషన్ అయితే ప్రాబ్లం వచ్చింది చెప్పాను కదా, అది రిపేర్ చేయడానికి మాకు తెలిసిన అన్నని పిలుస్తుంటే అన్నకి హెల్త్ బాగాలేక చెన్నై వెళ్ళున్నానని చెప్తున్నాడండి. సో ఇంకా వేరే ఎవరినైనా పిలవాలి. ఈలోపు అయితే హ్యాండ్ వాషే చేస్తున్నాను. ఇక్కడైతే బట్టలన్నీ హ్యాండ్ వాష్ చేసేసి అన్నీ కూడా ఆరవేసేస్తున్నానండి. నిన్నైతే బట్టలు నిన్న ఈవినింగే కొన్ని అయితే వాష్ చేసి ఆరేసాం కదా, అవన్నీ కూడా ఆరిపోయాయి. అవన్నీ తీసుకెళ్ళి లోపల వేసేసి ఇక్కడైతే ఇప్పుడు వాష్ చేసినవి అన్నీ కూడా ఆరవేస్తున్నానండి. ఎండలు మాత్రం ఫుల్గా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి టైము 11:30 అవుతుంది. మళ్ళీ నేను 2 కల్లా బట్టలన్నీ కూడా తీసేసాను. అంత ఎండలుగా ఉంటున్నాయండి అసలు. చాలా ఎండలండి నెల్లూరులోని. మీరు వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ ఊర్లో కూడా ఎండలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే బట్టలు ఆరేసిన వెంటనే ఇంకా ముందు బట్టలు అయితే తీసేస్తానని చెప్పాను కదండి, ఆ బట్టలను అయితే ఇక్కడ నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. అన్నీ ఫోల్డ్ చేసిన వెంటనే ఎక్కడెక్కడ సర్దేసుకుంటానండి ఏ రోజు ఆ రోజు. సో అలా సర్దేసుకున్నామంటే మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది. బద్దకించకుండా చేసేసుకున్నామంటే ఎప్పుడప్పుడు అయిపోతుంది కదా పని అన్నట్టు. ఇక్కడైతే బట్టలు ఫోల్డ్ చేసేసి సర్దేసుకోవడం కూడా పూర్తయిన తర్వాత నేనైతే ఇంకా ఎడిటింగ్ చేసుకుందామనేసి కూర్చున్నానండి. సో ఇవి వచ్చేసి మార్నింగ్ బాబుకి పెట్టాను కదా కేక్స్, బాబుకి పెట్టిన కేక్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవరు, ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్ అండి. సో ఇదైతే తింటూ నేను ఇక్కడ ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నానండి. నేను ఎడిటింగ్ అనేది ఫోన్లోనే చేసుకుంటాను. చిన్నబాబు అయితే ఇంకా నిద్ర లేవలేదండి, అందుకోసమే కంప్లీట్ చేద్దామనేసి కూర్చున్నాను. ఇంకా కేక్ తింటూ ఇక్కడైతే ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకుందామనే లోపే చిన్నబాబు కూడా నిద్ర లేచేసాడండి. ఏ పని పూర్తిగా మనం చేద్దాం అనుకునే లోపే పిల్లలుంటే మాత్రం లేచి కూర్చునేస్తారు ఎంత నిద్రలో ఉన్నా కానీ. ఈ పని కంప్లీట్ అయిపోతే బాగుండు అనేసి కూర్చున్నానండి నేను, కానీ సగంలోనే ఆపేసాను ఎడిటింగ్ అనేది. చిన్నబాబు అయితే లేచేసాడు ఇంకా.
ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి, మీరు కనిపించకుండా మేనేజ్ చేస్తూ వీడియోస్ అనేది ఎలా షూట్ చేస్తున్నారు అనేసి. దాని గురించి వీడియో అయితే పెట్టమన్నారండి. పిల్లలతోని అవ్వట్లేదు, త్వరలోనే మీకోసం వీడియో అయితే చేసి పెడతాను సిస్టర్ కన్ఫామ్గా. సో ఇక్కడైతే చిన్నబాబు నిద్ర లేచేశారని చెప్పాను కదా, ఇంకా ఎడిటింగ్ అంతా కూడా పక్కన పెట్టేసి చిన్నబాబుకి అయితే నిద్ర లేచిన వెంటనే వాటర్ అయితే తాపిస్తున్నానండి. పిల్లలకి నిద్ర లేచిన వెంటనే వాటర్ అనేది తాపిస్తాను నేనైతేని, ఎందుకంటే వాళ్ళకి చెప్పలేరు కదండి దాహం అని, చిన్నపిల్లలు కదా. సో అందుకనేసి, అదిగాక ఎండలు కూడా ఎక్కువ ఉంటున్నాయి కదా, అందుకోసం అండి. ఈరోజైతే బాబుకి నేను ఇంకా ఫ్రూట్ అయితే ఏమీ తినిపించలేదండి, ఇంకా నా ఫీడింగ్ ఒకటే ఇస్తున్నాను. ఎండలకో ఏమోనండి బాబు మంచిగా ఫుడ్ అయితే తీసుకోవట్లేదు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ బాబునైతే కొంచెం సేపు ఆడిపించుకుంటున్నాను. నిద్ర లేచిన వెంటనే పిల్లలకి మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, మనం చెప్పిన మాట వింటారండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ ఇట్లా ఆడిపించుకుంటూ ఉంటే మంచిగా నవ్వుతున్నాడు, పక్క అంటూ నవ్వుతున్నాడు. ఇంకా అదైతే మీ అందరికీ మ్యూట్ చేయకుండా వినిపిద్దాం అనుకున్నాను, మళ్ళీ కాపీరైట్ యాడ్ వస్తుందా అనేసి అదంతా మ్యూట్ చేసేసానండి. సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇట్లా ఆడిపించుకున్నానండి. ఇంకా బాబుని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడిపించుకున్న తర్వాత 12 అయితే అయిపోయిందండి టైము. ఇంకైతే నేను రైస్ని అయితే పెట్టేశానండి కుక్కర్లోని స్టవ్ మీద. సో రైస్ కూడా అయిపోయింది. పెద్ద బాబు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి ఇంటికి. ఇంకా పెద్ద బాబు అయితే మ్యాంగో తింటానమ్మా అన్నాడండి. సో ఇయర్లో మా ఫస్ట్ మ్యాంగో అండి కట్ చేస్తున్నాను. ఇక్కడైతే బాబుకి మ్యాంగో కట్ చేసేసి ఇచ్చేస్తున్నాను. 2 డేస్ నుంచి వాళ్ళ డాడీని అడుగుతున్నాడు మ్యాంగో కావాలి డాడీ అనేసి. ఇంక ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి పుల్లగా ఉంటాయని తీసుకురాలేదండి, ఇంక ఈరోజైతే తీసుకొచ్చాడు మంచి కాయలు చూసి. సో ఇక్కడైతే కట్ చేస్తున్నాను, కానీ ఇదంత స్వీట్ అయితే ఏం లేదండి, పుల్లగానే ఉంది. సో ఇక్కడైతే ఇది బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను. బాబు అయితే రాగానే వాటర్ అయితే తాగేసి మంచిగా కాళ్ళు చేతులు అయితే వాష్ చేసేసుకుంటాడండి బాబు డైలీ. ఇక్కడైతే ఫస్ట్ నేనైతే టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందనేసి, చాలా పుల్లగానే ఉందండి. నెక్స్ట్ అయితే ఇంకా బాబు తింటున్నాడు. ఇక్కడ చిన్న బాబుకి వచ్చేసి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి హెయిర్కి. బాబుకి మార్నింగ్ అయితే నేను హెడ్ బాత్ చేపిస్తాను కదండి 9కి 9:30కి అలాగా. ఇంకా ఆఫ్టర్నూను 12:30కి 1కి అలా అయితే నేను హెయిర్కి ఆయిల్ అనేది పెట్టేస్తానండి. చిన్నపిల్లలు కాబట్టి డైలీ హెడ్ బాత్ చేపించాలి, అలాగే ఆయిల్ కూడా వెంటనే అప్లై చేస్తూ ఉండాలి. సో ఇక్కడైతే పెద్ద బాబు అయితే డ్రాయింగ్స్ అయితే వేసుకుంటున్నాడండి కూర్చొని. ఇంకా డ్రాయింగ్స్ వేసుకుంటున్నాడు కదా అనేసి ఇంకా అన్నం తినిపించేద్దామనేసి ఇక్కడైతే అన్నం అయితే తినిపిస్తున్నానండి బాబుకి. చిన్న బాబునైతే అత్తమ్మ అయితే ఆడిపించుకుంటున్నారండి ఇక్కడ. ఇంకా పెద్ద బాబుకి లంచ్ తినిపిస్తూనే నేను కూడా తినేస్తున్నానండి ఒకేసారి ఈరోజు. ఫిష్ కర్రీ చేసినప్పుడు మాత్రం పెద్ద బాబుకి లంచ్ కంపల్సరీ నేనే తినిపిస్తానండి, ఎందుకంటే ముళ్ళులు అనేది తీసి తినిపించాలి కదా, అందుకోసం. ఇక్కడైతే చిన్న బాబునైతే నిద్రపిచ్చేసానండి, ఉయ్యాల్లో నిద్రపోయాడు. ఇంకా పెద్ద బాబుని కూడా పడుకోబెట్టేశానండి లంచ్ పెట్టిన వెంటనే. ఇక్కడైతే టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది. ఇంకా నేనైతే బట్టలు తీసుకొద్దామనేసి వచ్చేసానండి. బట్టలన్నీ కూడా తీసేసి ఫోల్డ్ చేసి ఎక్కడెక్కడ సర్దేశాను. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అనేది వాచ్ చేస్తున్నారండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.